పేరు చెప్పండి. నా పేరు రామాల జోజ్ అండి. మాది పెదపాడు గ్రామ పంచాయతీ ఇందిరా కాలనీ అండి. ఓకే. ఇక్కడ మీ నాయకుల పరిపాలన, అభివృద్ధి బావుందంటారా? ఎలా ఉందంటారు? మా నాయకులు అంటే మా నాయకుడు ఒక్కడేనండి ఇక్కడ. నాయకులంటూ చింతమనేని ప్రభాకర్ గారే మా నాయకుడు. ఓకే. ఆయన తర్వాత మాకు ఇంకో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము ఉంటున్నాం ఈ గ్రామస్తులం. ఎందుకనంటే మా గ్రామంలో ఎంత అభివృద్ధి చేశాడంటే ఎస్సీ ఏరియాలో మా యొక్క దళితుల గురించి ఆయన చేసినటువంటి కృషి, మేలు, సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మరుగుదొడ్లు, మరియు ఇంకా కొత్తగా శాంక్షనింగ్ హౌసింగ్ లోన్లు 15,000 రూపాయలు కట్టించుకొని గేదెల లోన్లు ఇవ్వటంలో ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పగా చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు అండి. ఆయన లాంటి నాయకుడు మాకు దొరకడం మేము చేసుకున్న మా పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం అండి. ఎందుకనంటే రాజకీయంగా ఎంతోమంది ఎదుగుతూ ఉంటారు, ఎంతోమంది వస్తూ ఉంటారు. కానీ మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకటం, మేము చేసుకున్న ఎస్సీలు దళితులు మేము చేసుకున్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మొన్న దళితుల వ్యతిరేకత ఎమ్మెల్యే గారు అని మాట్లాడారు. అసలు దళిత వ్యతిరేకత ఎమ్మెల్యే గారు కానే కాదండి అసలు. ఎందుకనంటే ఈరోజు దళితుల్ని చైతన్యపరిచింది మా చింతమనేని ప్రభాకర్ గారండి. ఈరోజు దళితులు ఈ స్థాయిగా ఇలా మేము మాట్లాడగలుగుతున్నాము అని అంటే అది మాకు కృషి ఇంత చేసింది మా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారండి. దేనికనంటే నాకు ఈరోజు నేను ఒక ఎస్సీనైనా సరే నన్ను గుర్తించి ఒక హౌసింగ్ లోన్ ఇచ్చారు ఏమండి. నా ఇంటి పక్కన వాడికి ఒక గేదెనిచ్చారు 15,000 రూపాయలు కట్టించుకొని. మా వాడలో ఎస్సీ వాడలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకి కానీ వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు 1000 నుంచి 2,000, 2,000 నుంచి వికలాంగులకి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది మొన్న భోజనం కూడా పెట్టి టిఫిన్ పెట్టి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. అసలు ఇలాంటి చేసే నాయకుడు ఎవరైనా ఉంటారండి? ఎక్కడన్నా దొరుకుతారండి మనకి ఇలాంటి నాయకుడు? ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఈ దెందులూరు నియోజకవర్గం మళ్ళీ 60 సంవత్సరాలు వెనక్కిపోద్దండి. ఎందుకంటే 60 సంవత్సరాలు మా నాన్నోళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఈ రోడ్లు కానీ ఈ గ్రామం కానీ తుప్పల్లో ఎక్కడో చిన్న చిన్న ఎలగని లైట్లు వేసుకొని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అవినీతిమయం అయిపోయి వాళ్ళు తింటాకి సరిపోయేదని చెప్పని అలా ఉండే అటువంటి మా నాన్నోళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కాంగ్రెస్ హయాంలో అలా ఉండేదిరా. ఈరోజు మన దెందులూరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి అనేది జరుగుతూ మేము ఇదే చూడటం. ఈ 4.5 ఏళ్లలో ప్రతి ఒక్క బజార్లో గ్రావుల్ రోడ్లు, మెటల్ రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు, అరికాలకు బురద అవ్వకుండా సిమెంట్ రోడ్లు. రెండోది నేను రైతాంగంగా ఒక గర్వకారమైన చెప్పుకుంటున్నానండి, అన్నదాత సుఖీభవ. అసలు ఈ ప్రభుత్వంలో ఈ పథకం పెట్టడం అనేది చాలా గర్వకారంగా ఉంది మాకు. ఎందుకనంటే ప్రతి ఒక్క 70 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో కూడా బోల్డు డబ్బు ఉండేది ఉమ్మడి రాజధానిలో. కానీ ఈరోజు 13 జిల్లాలు వచ్చిన తర్వాత కూడా ఇంత అభివృద్ధి జరుగుతుంది. ఒక రైతును పట్టించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఈరోజు అన్నదాత సుఖీభావ పెట్టారు. నిన్న సంవత్సరం కాక మొన్న అపరాలు పంట నష్టపరిహారం జరిగితే అపరాలు పోతే ఎవరన్నా డబ్బులు ఇస్తారండి? అపరాలు పంట నష్టపరిహారం కింద మాకు హెక్టార్కి వచ్చి 5,000 రూపాయలు వేసిన ఘనత మా ఎమ్మెల్యే దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారిది మరియు మా ముఖ్యమంత్రి గారిదండి. ఇంకొకటండి, పట్టుసీమ ద్వారా నీళ్లు వచ్చినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్లో పట్టుసీమ అంటే ఎక్కడ దాకా వెళ్ళిందని అంటారు, అదైతే మాకు తెలియదండి. కానీ పట్టుసీమ కట్టిందే మా పెదపాడు గ్రామ పంచాయతీ కోసం అండి. ఎందుకంటే ఈరోజు పెదపాడు డెల్టా రైతులుగా మేము చాలా ఆనందం పడుతున్నామండి. పట్టుసీమ అనేది లేకోకుండా ఉంటే ఈ పెదపాడు గ్రామ పంచాయతీలో ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా ఎడారి కింద మారిపోయి కనీసం పశువులు తాగడానికి కూడా నీళ్ళు లేకుండా పరిస్థితుల్లో పట్టుసీమ ద్వారా చింతమనేని ప్రభాకర్ గారు పుణ్యమా అని రేత్రి పగలు నిద్రపోకోకుండా ఆయన పైపులేసి వాటర్ మాకు నీళ్లు మాకు ఏ కాలం వంట నీళ్ళు వస్తే పెదపాడుకు తొందరగా నీళ్ళు అందుతాయి, ఏ కాలం వంట నీళ్ళు వస్తే చెరువులో పడతాయి నీళ్లు అని ఆయన త్వరగా ఆయన ఎంత కృషి చేశాడంటే ఆ కృషిని ఈ పెదపాడులో మీరు ఏ రైతుని అడిగినా సరే చెప్పలేనటువంటి సన్నివేశం అండి అది. ఎందుకంటే ఆయన మాకు నీళ్ళు ఇచ్చి అంత కృషి చేశాడు. రైతాంగంలో ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉంటున్నామంటే ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారు చేసినటువంటి పుణ్యమేనండి. పట్టుసీమ ద్వారా తీసుకొచ్చినటువంటి నీళ్లు మా యొక్క పెదపాడు గ్రామ పంచాయతీకి మాత్రమే చెందినవి. రాష్ట్రంలో ఇంకెవరికి వెళ్ళినాయో మాకైతే తెలీదు. మేము బాగా మేలు పొందామండి తెలుగుదేశం పార్టీలో. మాకు ఎమ్మెల్యే గారి పనితీరు బ్రహ్మాండంగా ఉందండి. మళ్ళీ 5 ఏళ్ళంటూ పరిపాలన మేము ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకనంటే సమర్థవంతమైన నాయకుడు, అన్నీ తెలిసినటువంటి నాయకుడు, ఎవరికి ఏ బాధ ఉన్నా సరే ఏ సాధ ఉన్నా సరే ప్రతి ఒక్క బాధను తీర్చగలిగే నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారు. అభివృద్ధి అంటేనే చింతమనేని ప్రభాకర్ గారు. ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక స్థాయిలో పేరు మోగిందంటే ఒక చింతమనేని ప్రభాకర్ గారి వల్లే. ఆయన ఒక నాయకత్వంలోనే
ఇంత పేరు వచ్చింది. ఈరోజు నేను దెందులూరులో ఉన్నాను, మా ఎమ్మెల్యే చింతమనేని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఒక దళితుడిని నేను, ఒక దళిత బిడ్డనైనా సరే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందండి. ఎందుకనంటే ఈరోజు నా ఇంట్లో ఒక ఎస్సీ సోదరుడైన నా అన్నకి 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మా అన్నయ్యకి ఈరోజు నిరుద్యోగ అభివృద్ధి కింద 2,000 వస్తుంది. పెన్షన్ వచ్చినా 2,000 మళ్ళీ అభివృద్ధి వస్తుంది, నిరుద్యోగ అభివృద్ధి వస్తుందండి. ఇంత ఘనత ఏ పార్టీ చేస్తుందండి?